ఇంట్లోది ఎట్లున్నా గానీ మంది సంసారమే కావాలి కొందరికి. ఎవలెట్లా పోతే మనకెందుకు అని ఊకోరు. అట్లుండాలే, గిట్ల నడుచుకోవాలి అని పుక్కట్లొచ్చే నీతులు చెప్తారు. మరి ఆడవిళ్ళ గురించయితే ఇంకెక్కువ. కానీ అందరు ఇనేటోళ్ళే ఉండరు గదా! గిట్ల మరలబడి గట్టిగా ఆర్చుకునేటోళ్ళు గూడా ఉంటారు. మరి ఈ లొల్లిలో ఎవలది న్యాయం ఉందో మీరే చూసి జర పంచాయత్ దెంపుర్రి. ఇష్యూ ఏం లోలిరా నాయన గిసొంటి లత్కోర్ పంచాయతీలన్నీ ఢిల్లీ మెట్రోలోనే అయితాయి. దీన్ని మెట్రో అనే బదులు కుస్తీల అడ్డా అనుడు మేలుందిగా. అసలు పంచాయతీ ఏందంటే గీ ఒర్రుతున్న మేడము మెట్రోలు ఎక్కినప్పుడు ఫోన్ల ఇంటికాడ అరుగు మీద కూర్చున్నట్టే గట్టి గట్టిగా మాట్లాడుతుందట. అయితే ఆడ చుట్టుపడుతున్న ఆడోళ్ళు కొంతమంది ఏంది గీ పిల్ల గిట్లొరుతుంది ఇల్లు అనుకుంటుందా ఎట్లా. ఈ కాలం పూరలకు అసలు రీతిరివాయే లేకుండా పోతుంది అన్నోరు జారిరు. కాతం మీరెవరు నన్ను అననీకే, నా పోను నా నోరు నా ఇష్టం, మీరెవరు నా గురించి నా రీతి గురించి మాట్లాడనీకే అనుకుంటా ఇంకెక్కువ మొత్తుకుంది. ఎంతసేపటికి లొల్లి బంద్ చేయకపోతే ఉన్నోళ్ళంతా నెత్తి పట్టుకురా ఆమె ఒర్రుడు చూసి. అట్లా కాదు బేటీ, కామ్ డౌన్ అని ఎంత బుజ్జగించినా ఇంకెక్కువ ఒర్రుతుంది తప్పితే దిగిపోయేదాకా లొల్లే బంద్ చేయలే. ఇక గిట్లనే అదే మెట్రోలున్న ఒక ఆయన వీడియో తీసి సోషల్ మీడియాలో కిడిచేసరికి దగ్గర 2 లక్షల మందికి మీదనే చూస్తే వేల మంది లైకులు కొట్టిర్రు. ఇంకా కొందరైతే ఒరక్క బిగ్ బాస్ ల కంటే ఎక్కువ టీఆర్పీ ఢిల్లీ మెట్రోలోనే దొరుకుతుందిగా, కిసొంటి పంచాయతీలన్నీ గాడనే ఎక్కువ అవుతుంటాయి అనుకుంటే ఎక్కిరిస్తుర్రు. ఎలక్షన్లు వచ్చుడేమో గాని ఒక్కో పార్టీ ఒక్కో తీర్ల ప్రచారంతో పబ్లిక్ ను అలా దిక్కే చూసేటట్టు చేస్తున్నాయి. ఒకలేమో బస్సు యాత్రలు చేస్తే, ఇంకొకలేమో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే, ఇంకొకలేమో పంచులు ప్రాసలతోని పతార పెంచుకుంటున్నారు. అందరి లెక్కనే చేస్తే మనదేముంది కొత్తదనం అనుకున్నాడో ఏమో గాని రేవంత్ సారు ఇగో ఈ తీర్ల ఎన్నడు చూడని ప్రచారానికి పడదలేపిండు. 10 ఏళ్లు పవర్లున్న కార్ పార్టీ రాష్ట్రానికి ఏం చెయ్యలే. సెంట్రల్ ఉన్న మోతేవారి మోడీ ఏం తెచ్చిపెట్టలే అనుకుంటా కాంగ్రెస్ లీడర్లు కండ్లెర్ర చేస్తారు కదా. ఊకే అట్లనే చెప్తే జనాలు ఏమంటారు అనుకున్నాడో ఏమో గాని సీఎం రేవంత్ సారు ఇగో ఇట్లా గాడిద గుడ్డు చూపించుకుంటా క్రియేటివ్ ప్రచారం చేసిండు. మిత్రులారా, ఇవాళ మనం మెట్రో రైలు అడిగినాం, మనకేమిచ్చిండ్రా అంటే గాడిద గుడ్డు ఇచ్చిరు. అదొక్కసారి ఇక్కడ ఇచ్చిరు, ఒక్కసారి అందరూ చూడండి. 10 ఏళ్లలో మోడీ తెలంగాణకి ఏమిచ్చిండే అంటే మీరు గాడిద గుడ్డ అనాలి. 10 ఏళ్లలో మోడీ తెలంగాణకి ఏమిచ్చిండు? మెట్రో రైలు అడిగితే ఏమిచ్చిండు? మూసీ నిధులు అడిగితే ఏమిచ్చిండు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగితే ఏమిచ్చిండు? బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే ఏమిచ్చిండు? కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే ఏమిచ్చిండు? ఐటీఐడిఆర్ కార్డియార్ అడిగితే ఏమిచ్చిండు? సుషిరా స్టేజ్ కిందున్న కార్యకర్తలు జనాలల్లో కూడా ఎంత జోష్ వచ్చిందో. అందరు హుషారుతోని ఎట్లొర్రుతుర్రో. మోక చూస్తుంటే ఆయనతో ఎలక్షన్ల ఏదాకా ప్రతి ప్రచారంలో ఈ టెక్నిక్ వాడేటట్టే కొడుతురు పొర్రి.